దేవుడు పిరికి వారిని సైతం లేవనెత్తుకొని వాడుకునే దేవుడు. బలహీనమైపోయిన వారిని సైతము బలపరిచి వాడుకునే దేవుడు. మరణపక్షి గల వారిని లేవనెత్తి బలపరిచి వాడుకునే దేవుడు. దేవుడు మనం తీసుకోమంటే, మన ప్రాణాలు తీసుకోమంటే ఆయన వెంటనే తీసుకునే దేవుడు కాదు. మన బలహీనతలను తొలగించి, మన భయాన్ని తొలగించి, మనల్ని చీకటిలో నుండి వెలుగులోనికి నడిపించి, మనల్ని ఏ శత్రువు అయితే బెదిరించిందో, ఏ సమస్యలు అయితే బెదిరించాయో, ఏ మరణం అయితే బెదిరించిందో, ఆ శత్రువుల ఎదుట, ఆ సమస్యల ఎదుట, ఆ మరణం ఎదుట ధైర్యంగా నిలబెట్టి అభిషేకించి బలపరిచి అగ్నితో నింపి, పరిశుద్ధాత్మ అగ్నితో నింపి మన ద్వారా స్వర కార్యాలు చేసే దేవుడు. దేవుడు ఒకటి సంకల్పించాడంటే వెనకడు ఏమాత్రము కూడా వేయడు. ఆయన మన పట్ల సంకల్పించినటువంటి ఉద్దేశములు ఉన్నతమైనవి. మన పట్ల ఆయన రమ్యమైనటువంటి ఉద్దేశములు కలిగి ఉన్నాడు. విలువ కలిగిన ఉద్దేశములు కలిగి ఉన్నాడు.